మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. హ్యాపీ ఉగాది గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం గురుగారు. గురుగారు, క్రోధి నామ సంవత్సరం అయిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. ఇప్పటి వరకు షష్టగ్రహ కూటమి గురించి చాలా భయపడ్డాం, కానీ ఈ రోజు మనం ఈ వీడియో చేస్తున్న రోజుకి ఒరిస్సాలో టన్నుల బంగారం బయటకు వచ్చేసింది. సో విశ్వమంతా ఇక వసుధేయంగా నిండిపోతూ ఉంటుంది, ఏ టెన్షన్ లేదు అన్న ఒక మంచి వార్త అయితే వినబడుతోంది. మరి ఆ బంగారం ఎక్కడికి వెళ్తుందో దేవుడే, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ సో ఈ విశ్వవసునామ సంవత్సరం అందరికీ మీరు ఇందాక అన్నట్టుగా ఆశీర్వదించినట్టుగా బ్యూటిఫుల్ గా ఉండాలంటే మనం ఎలా టర్న్ చేసుకోవాలి? ఒకటేనమ్మా, మనకి విశ్వవసునామ సంవత్సరం ఉగాది రోజు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు తైలాన్ని చక్కగా నువ్వుల నూనె ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానము అంటారు, అది చెయ్యాలి అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే నూనెకి శని కారకుడు. నలుగు పిండి పెట్టుకొని నూనె మొత్తం రాసుకొని చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోవడానికి చక్కటి మార్గం ఇది ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఆ రోజు ఉదయం నిద్రలేచే ఈ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా మీరు కొత్త వస్త్రాలు కట్టుకోమని చెప్పింది శాస్త్రం. సరే, కొత్త వస్త్రాలు లేవు, కొంతమంది పేదరికంలో ఉంటారు, ఉతికిన వస్త్రం కట్టుకోవాలి. నేను ఇప్పించిన షర్టు ఇవాళ వేసేసుకోవడం, నేను ఎంతసేపు గంట సేపే బయటకు వెళ్ళాను కదా, పర్లేదు మళ్ళీ వేసేసుకుందామని ఇట్లాంటి పనులు చేయకూడదు. చక్కగా పాత వస్త్రం ఉన్నా కూడా ఇంట్లో చక్కగా దాన్ని ఉతికి ఇస్త్రీ చేసుకుని చక్కగా వేసుకోండి. ఎందుకంటే దాని ప్రభావం ఉంటుంది. సంవత్సరం మొదటి రోజు మీరు ఏదైతే ప్రవర్తించారో, ఆలయానికి వెళ్ళడము, చక్కగా పక్షులకి పశువులకి ఏదైనా వాటికి ఆనందాన్ని ఇచ్చే పరంగా ఏదైతే చేశారో, ఇప్పుడు ఏంటంటే ప్రకృతి తల్లి లాంటిది. తల్లే ప్రకృతి, అమ్మవారే. మనం ఎప్పుడైతే ప్రకృతి ఆనందించేలా మనం ఏదైతే చేస్తామో దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయాలని చెప్తుంది శాస్త్రం. నీటిని దానంగా ఇవ్వమని చెప్తుంది శాస్త్రం. మీకు ఏదైనా దోషం ఉంది, ఉదాహరణకి ఫలానా మహాదశ నడుస్తుందంటే ఉగాది రోజు ఇచ్చే దానం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇవి పర్టికులర్గా పాటించాలి. గుర్తుపెట్టుకోండి. రైట్. అస్సలు చేయకూడని పనులు ఉగాది రోజు ఏమైనా ఉన్నాయా గురుగారు? డూస్ అండ్ డోంట్స్ ఆన్ ఉగాది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మ, అస్సలు చేయకూడని పనుల్లో ఎక్కువసేపు నిద్రపోవడం చేయకూడదు. ఎందుకంటే శని మందుడు అంటారు, అంటే ఎక్కువ నిద్రపోతున్నారంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే చూడండి, ఎప్పుడైనా ఏళ్ళనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వచ్చినప్పుడు, ముఖ్యంగా జన్మల్లో శని నడిచేటప్పుడు మనిషికి బద్ధకం వస్తూ ఉంటుంది. బద్ధకమే ఇస్తాడు, ఏదో పనులు కొంచెం లేట్ అవుతుంది, అంతేగాని అంతకుమించి ఏమి పెద్ద ప్రమాదమేం కాదు. భయపడిపోతూ ఉంటారు శని శని అని. కొంచెం ఆ బద్ధకాన్ని కొద్దిగా తగ్గించాలి, గుర్తుపెట్టుకోండి. వీలైనంత మటుకు ప్రణాళిక వేసుకోవాలి. అంటే నేను ఈ సంవత్సరం ఏం చేయాలి, సరే పోయిన సంవత్సరాలన్నీ తప్పులు చేశాను, ఈ సంవత్సరం నుంచి అయినా నేను చెయ్యను. ఇక్కడ చాలా మంది నేను ఏవైతే చేయను అనుకుంటున్నామో అందరికీ చెప్పాలి, నేను ఇక్కడ నుంచి మానేస్తున్నాను. అప్పుడు వాడు అడుగుతాడనే భయంతో అయినా సరే చేయకుండా ఉంటాడు. చాలా మనసులో అనుకుంటారు, ఎవరికి తెలియదు కదా అని మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా పాటించాలి. అంటే ఒక ప్లానింగ్. ఎందుకంటే అమ్మా, ఒక 20-25 కుర్రవాడు ఐఏఎస్ అయితే, అదే 20-25 కుర్రవాడు అతను టైం అంతా వృధా చేసుకొని ఉన్న సబ్జెక్టులన్నీ ఫెయిల్ అవుతాడు. మరి ఇద్దరికీ ఉన్నది 24 గంటలేగా. మరి 24 గంటలు ఇద్దరికి ఒకేలాగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు అంత సక్సెస్ అయ్యాడంటే, బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ లేకపోవడం, టైంని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం, ఒక టైం టేబుల్ వేసుకోకపోవడం, సమయము దైవస్వరూపము అనే విషయాన్ని మనం తెలియకపోవడం. ఒక సెకండ్ నువ్వు ఇలా రోడ్డు దాటేటప్పుడు ఒక సెకండ్ తేడాలను దాటిపోతే ఒక్కొక్కసారి పెద్ద యాక్సిడెంట్ కూడా మిస్ అవుతుంది కదా. అంటే ఏంటి, సమయం అంత గొప్పది. కాబట్టి కాలము దైవస్వరూపము అని చెప్తుంది మన శాస్త్రాలు. కాలానికి ఎప్పుడైతే నువ్వు విలువ ఇస్తావో కాలము నిన్ను మారుస్తుందట. కాలానికి ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వట్లేదో, అంతే కదా గురు, మనం అంటాం కదా టైమే చెప్తుంది, కొన్ని ప్రశ్నలకి సమాధానం, కొన్ని విషయాలు టైంకి వదిలేయాలి. కొన్ని వదిలేస్తే ఆ టైం అలాగా సెట్ చేస్తుంది వాళ్ళకి. సో మెయిన్గా సమయపాలన. నేను ఒకటే చెప్తాను, చాలా మంది ఏమంటుంటారంటే, ఏమంటే ఈ సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారుతుందా, ఈ విశ్వవసునామ సంవత్సరం నుంచి క్రోధినామ సంవత్సరం అలా అయిపోయింది, అంతకుముందు సంవత్సరం ఇలా అయిపోయిందని చెప్తూ ఉంటాను. నేను ఒకటే చెప్తాను,
మీ జీవితం మారాలంటే తారీఖులు మారితేనో సంవత్సరాలు మారితేనో దాని ప్రభావం కొంత ఉంటుంది, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఒక గ్రహం మారినప్పుడు, ఒక శుభగ్రహం మనకు వచ్చినప్పుడు ఆ శుభ సంబంధించిన సంకేతాలు కొంత మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక పాపగ్రహం కదిలినప్పుడు దాని ప్రభావం మీ మీద పడుతుంది, కాదనట్లేదు. కానీ నేనేం చెప్తానంటే మీరు మొట్టమొదటిగా మీ లోపల నుంచి ఒక మార్పు రావాలి. గ్రహాల మార్పు పక్క పెడతాయి. మార్పు ఎట్లాంటి మార్పు రావాలి? మీరు రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఎందుకంటే దేవతా శక్తి మీలో ఎంత ఎక్కువగా ఉంటుందో బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ, మీ పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడదు, కొంత మాత్రమే పడుతుంది. సో ఉదయం సాయంత్రం దీపారాధన, మీకు దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆ ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం, దగ్గరలో అతి సమీపంలో ఏదో ఒక 5-10 నిమిషాల్లో వెళ్ళొచ్చేయగలం, అది రెగ్యులర్గా చేయండి. గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము ఇలాంటివి తినిపించడం. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రత్యేకంగా పక్షులకి, పశువులకి లేదా పితృదేవతల కోసమని కాస్త మీరు స్వయం పాకాలు ఇవ్వడం, ఇవి గనక చేయగలిగితే ఖచ్చితంగా మీకు సంవత్సరం బాగుంటుందమ్మా. అందులో తిరుగులేదు. సమయం అండ్ సిస్టమేటిక్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలిగితే ఏ సంవత్సరం వచ్చినా బాగానే ఉంటుంది. కాకపోతే గోచారంలో కొన్ని మార్పుల వల్ల ఇప్పుడు జలప్రలయాలు రాబోతున్నాయి విశ్వవసునామ సంవత్సరం నుంచి. అట్లాగే ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు మనకి పోయిన సంవత్సరం అంతా క్రోధినామ సంవత్సరం అధిపతి కుజుడు కదా, కుజుడు అధిపతి అవ్వడం వల్ల గొడవలు బాగా అయ్యాయి. మీరు యూట్యూబ్ తెరవండి, ఎప్పుడు చూసినా గొడవలే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏమవుతుందంటే ఇంకా ఏప్రిల్ రాకముందే మార్చి నుంచే ఈ శైవం గొప్పదని, వైష్ణవం గొప్పదని ఈ 2.5 సంవత్సరాలు సాగుతుంది. ఎందుకంటే శని మీనంలో వెళ్తున్నాడు. ఇప్పుడు మీనం నుంచి ధనస్సును చూస్తాడు. ఎప్పుడైతే చూస్తాడో ఒకే దీంట్లో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. అది ఇది గొప్ప అంటే ఇది గొప్పని. అందులోని మళ్ళా క్రిస్టియన్స్లో కూడా విభేదాలు రావచ్చు. క్యాథలిక్స్ అంటే గొప్ప అంటే మరియమ్మని పూజించేవారు కొంతమంది ఉంటారు, యేసుని పూజించే వాళ్ళు ఇది గొప్ప అంటే ఇది గొప్పని. అంటే ఏమిటి, ఒకే ధర్మంలో ఉండేవాళ్ళు అందులో మళ్ళీ చీరికలై గొడవలు పెట్టుకునేటువంటి సమయం నడుస్తుంది. అలాగే కేతు ఎప్పుడైతే మనకి 1.5 year బ్యాక్ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం భూములు స్టాగ్నెంట్ అయిపోతాయని. కేతు ఎప్పుడైతే సింహంలోకి ఎంటర్ అవుతాడో జూన్ నుంచి భూముల యొక్క ధరలు కొంచెం పెరుగుతాయి, కొంచెం ల్యాండ్ రియల్ ఎస్టేట్ కొంచెం చక్కగా రావడం. ఇప్పుడు ఈ సంవత్సరానికి రవి అధిపతి కదా, కాబట్టి కాస్త ఇందాక మీరు అన్నారు గోల్డ్కి సంబంధించిన కొన్ని శుభవార్తలు. ఎప్పటికీ మనకి ఇంకా జబ్బుకి మందు లేదనుకునేటువంటి వారికి ఈ రవి ప్రభావం వల్ల ఈ సంవత్సరం రవి అధిపతి కారకుడు కాబట్టి ఒక మంచి మందు కనిపెట్టడం ఎంతో ప్రాణాంతకమైన వ్యాధులకి, కొంచెం గవర్నమెంట్ వ్యక్తులకి, పెద్ద పెద్ద పోస్టులో ఉండే వాళ్ళకి, రాజకీయ నాయకులకి కొంత పదవీ గండాలు కానివ్వండి, ప్రాణగండాలు కానివ్వండి కొంత చూపిస్తుంది పీఠాధిపతులకి, వీళ్ళందరికీ కూడా. ఓకే. సో మనం అంతా కూడా కామన్గా చేయాల్సిన పని ఏదైనా ఉంది ఉగాది నుంచి అని అంటే ఏంటి గురుగారు? అంటే ముఖ్యంగా వస్తువుల విషయంలో, బికాస్ ఇప్పుడు మామిడికాయ చాలా మంది ఇప్పుడు ఉగాదిలో స్టార్ట్ చేస్తారు. మన ఇంట్లో తోట ఉన్నా కూడా కోసుకొని తినరు, అట్టు పెట్టుకొని ఉగాది కోసం వెయిట్ చేస్తారు. అంటే కొత్త విషయాలు, కొత్త వస్తువులు, కొత్త విషయాల కోసం వెయిట్ చేస్తారు. కొత్త కుండ కూడా ప్రత్యేకంగా ఉగాది రోజే కొంటూ ఉంటారు. అంటే ఏం లేదు, శాస్త్రంలో మనకు చెప్పింది ఏమిటంటే ఆ మామిడికాయ ఏదైతే మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి అందులో కొబ్బరి వేస్తారు, అందులో ప్రధానంగా ఏదైతే మనకి వేప పువ్వు వేస్తామో దాని వలన శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి వాతావరణ మార్పులు వచ్చినా కూడా అనారోగ్యం రాకుండా ఉంటుంది. షడ్రుచుల్లో ముఖ్యంగా వేప పువ్వు చాలా ప్రధానం. అసలు మీకు ఎందుకు సైంటిఫిక్గా కూడా వేపాకు ఎంత మంచిదమ్మా. అవునండి, మన వాళ్ళు ఎన్నో ఆలోచించి పెట్టారు ఇది. మరి అందుకే దంతాలు షడ్రుచులు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే నీకు అన్నీ ఉంటాయి లైఫ్ లో, చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నిటిని యాక్సెప్ట్ చెయ్యని చెప్పడం. ఉగాది పచ్చడి యొక్క ప్రధాన అర్థం ఏంటంటే అన్నీ ఉంటాయి నీ లైఫ్ లో, అన్నిటిని యాక్సెప్ట్ చెయ్యి. ఒకటి లేకపోతే ఇంకొక దాని విలువ మనకి ఎలా తెలుస్తుంది కదా గురుగారు? అసలు హ్యాపీనెస్ ఉందనుకోండి, ఇంకా హ్యాపీనెస్. ఇప్పుడు బాధ ఉంటేనే కదా హ్యాపీనెస్ విలువ మనకి. ఎండలో బాగా తిరిగిన వాడికి కదా నీడ విలువ తెలుస్తుంది, మరే ఎప్పుడు నీళ్ళలోనే ఉన్నాడు నీడ విలువ తెలియదు. అదే కదా. సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మా ప్రేక్షకులకి ఒకసారి ఆశీర్వదించండి ఈ శుభదినాన్ని.
ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మీ అందరికీ కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.